నమస్కారం. శ్రీమద్భాగవత్ మహాపురాణము ప్రథమ స్కందము 19వ అధ్యాయము. పరీక్షిత్తు ప్రాయోపవేశము, సుఖమహర్షి ఆగమనము. 9వ శ్లోకము. అత్రిర్వశిష్ఠశ్చ్యవనః శరద్వాన్ అరిష్టనేమిర్భృగురంగిరాశ్చ పరాశరోగాదిసుతోధరామ ఉతద్యైంద్ర ప్రమదేద్మవాహౌ. 10వ శ్లోకము. మేధాతిదిద్దేవల ఆష్టివిషేణో భారద్వాజో గౌతమః పిప్పలాదః మైత్రేయ ఔర్వః కవశః కుంభయోనిః ద్వైపాయనో భగవాన్ నారదశ్చ. 11వ శ్లోకము. అన్యే చ దేవర్షి బ్రహ్మర్షివర్యా రాజర్షివర్యా అరుణాదయశ్చ నానార్షేయ ప్రవరాన్ సమేతాన్ అభ్యర్చ్య రాజా శిరసా భవందే. ఆ సమయముననే అచ్చటికి అత్రి, వశిష్ఠుడు, చ్యవనుడు, శరద్వంతుడు, అరిష్టనేమి, భృగువు, అంగీరసుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు, ఉతద్యుడు, ఇంద్రప్రమదుడు, ఇద్మవాహుడు, మేధాతిథి, దేవలుడు, అరిష్టిషేణుడు, భారద్వాజుడు, గౌతముడు, పిప్పలాదుడు, మైత్రేయుడు, ఔర్వుడు, కవశుడు, అగస్త్యుడు, వ్యాసభగవానుడు, నారదు, ఇంకను దేవర్షులు, బ్రహ్మర్షులు, శ్రేష్ఠులైన అరుణాది రాజర్షులు ఇచ్చేసిరి. ఈ విధముగా వివిధ గోత్రముల వారైన ఋషులు అందరినీ వారి అనుయాయులను జూచి పరీక్షిత్ మహారాజు వారిని అందరినీ విద్యుక్తముగా పూజించి శిరసా ప్రణమిల్లెను. ధన్యవాదములు.